ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్ की जय। श्री सप्तमुख महाशक्ति गणपति महाराज की जय। సో ఫస్ట్ ఇది చూపించడానికి కారణం ఏంటంటే ఇక్కడ పెయింటింగ్ వర్క్ చేస్తున్నారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి. అండ్ పెయింటింగ్ వర్క్ అయితే చిన్న చిన్న షార్ట్లోనే పెడుతున్నా పొద్దున్న నుంచి ఏమేమి పెయింట్ వేస్తున్నారు అనేసి. వాన పడినప్పుడు కూడా షార్ట్ తీసి అయితే పోస్ట్ చేశాను. ఇప్పుడైతే శ్రీనివాస కళ్యాణం దగ్గర బ్యాక్ సైడ్ అయిపోయింది అనుకుంటా ఆల్మోస్ట్. సో ఇప్పుడైతే మన మెయిన్ విగ్రహాలు ఉంటాయి కదా ఆ విగ్రహాలకు వేస్తున్నారు. దానికి కూడా మార్నింగే స్టార్ట్ చేశారు. వైట్ పెయింట్ అంతా అయిపోయింది. వైట్ పెయింట్ తర్వాత ఎల్లో కలర్ పెయింట్ అంటే లైక్ ఆర్నమెంట్స్కి బార్డర్స్కి ఎల్లో కలర్ పెయింట్ వేసినారు. అండ్ తర్వాత శ్రీనివాసుని బాడీకి వచ్చేసి బ్లూ కలర్ వేశారు. అట్లనే స్కిన్ కలర్ ఇప్పుడు సముద్రుడికి వేస్తున్నారు. అండ్ అట్లనే అమ్మవారి ఫేస్కి వచ్చేసి లైక్ ఆరెంజ్ కలర్ అయితే వేస్తున్నారు. ఐ మీన్ స్కిన్ కలరే ఫేస్కి హ్యాండ్స్కి వేస్తున్నారు. అండ్ ఇంకో అన్న వచ్చేసి మన సముద్రుడి మిడిల్లో ఉన్న సముద్రుడికి అయితే పెయింట్ వేస్తున్నారు అనమాట. అండ్ పొద్దున్న నుంచి లాంగ్ వీడియో తీయలే, ఇక్కడనే ఉన్న పొద్దున్న నుంచి కానీ తీయలేదు, కొంచెం వర్క్లో ఉండే. సో రియల్లీ సారీ అబ్బా. అండ్ ఇంకొకటి వచ్చేసి మొత్తం ఖైరతాబాద్ గణేష్ మొత్తం పై నుంచి కింద వరకు వైట్ కలర్ పెయింట్ అయితే మొత్తం వేసి ఫిల్ చేసేసినారు. ఫ్రంట్ సైడ్ మొత్తము, బ్యాక్ సైడ్ కొంచెం ఉంటుందేమో ఉంటే కానీ ఫ్రంట్ సైడ్ అయితే కొంచెం ప్లేస్ కూడా లేకుండా మొత్తం అంటే మొత్తం వైట్ కలర్తో అయితే ఫిల్ చేసేసినారు అనమాట. సో ఇప్పుడు వెళ్ళి దూరం నుంచి చూపిస్తా మీకే అర్థమవుతుంది. మొత్తం పాముల దగ్గర అయితే ఇంకా పాముల కలర్ కూడా వేసేసినారు, బ్రౌన్ కలర్, లైట్ బ్రౌన్ కలర్, అది కూడా చూపిస్తాం. అండ్ ఇక్కడైతే ఇది అప్డేట్, గణేషుని లాంగ్ వీడియో నుంచి చూపిస్తా. ఓకే, సో చూడండి పైన పాముల దగ్గర లైట్ బ్రౌన్ కలర్ అయితే వేసేసినారు బాడీకి. మొత్తం స్కిన్ కలర్ అబ్బా, మొత్తం స్కిన్ కలర్ అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడు మెల్లమెల్లగా కిరీటం దగ్గరకు వస్తున్నారు అనుకుంటా. లైక్ పైన మనకి కనిపించేది నేను చెప్తున్నా. అండ్ వైట్ కలర్ పెయింట్ మొత్తం వేసినారని చెప్పినా కదా, సో అది చూడొచ్చు. మొత్తం హ్యాండ్స్కి, ఫింగర్స్కి, రింగ్స్కి మొత్తం ఆర్నమెంట్స్ అన్నీ కూడా వైట్ కలర్తో అయితే ఫిల్ చేసేసినారు కింది వరకు కూడా. అండ్ మధ్యాహ్నం అయితే వాన పడ్డదని మొత్తం క్లోజ్ చేసేసినారు. అప్పుడైతే భలే అనిపించింది నాకు వీడియో తీసేటప్పుడు. అండ్ ఇప్పుడు కూడా కొంచెం వర్క్ ఉంది, అయినా కూడా వచ్చి వీడియో తీస్తున్నా. సో నేను ఎక్కువసేపు ఏం చెప్పను, లైక్ కొద్దిసేపే చెప్తా. సో మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే నా వీడియో చూడండి అబ్బా, ఓకేనా? స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి అబ్బా, ఓకే? మన శివపార్వతుల కళ్యాణం దగ్గరకు వచ్చేస్తే ఈడ మొత్తం బయట దర్బార్ అని చెప్పాను కదా, ఆ దర్బార్ మొత్తం కూడా ఆరెంజ్ కలర్. అండ్ అట్లా లోపల టాప్ ప్లేస్లో బ్లూ కలర్ వేసినారు. అండ్ విగ్రహాలకు వచ్చేసి లైక్ ఆర్నమెంట్స్కి కలర్ వేస్తున్నారు, ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్ అట్లా. అండ్ మన పార్వతీదేవికి వచ్చేసి స్కిన్ కలర్ వేసినారు. సో చూడొచ్చు శివపార్వతుల కళ్యాణం దగ్గర అమ్మవారికి హ్యాండ్స్కి వేస్తున్నారు చూడండి, స్కిన్ కలర్ వేసేస్తున్నారు. అండ్ ఇక్కడ ఉన్న అప్డేట్ ఇదే అన్నమాట. శివపార్వతుల దగ్గర అట్లనే శ్రీనివాస కళ్యాణం దగ్గర చూడొచ్చు టాప్ ప్లేస్లో బ్లూ కలర్. అండ్ అట్లనే లైక్ ఫేస్కి అమ్మవారికి పెయింటింగ్ వేస్తున్నారు. అందరు యూట్యూబర్స్ అన్న వాళ్ళు అయితే ఇక్కడనే ఉన్నారు, చూడొచ్చు. చాలా మంది ఉన్నారు ఇక్కడ, వినయ్ అన్న, సందీప్ అన్న, ఇంకో అన్న, ఇక్కడ చాలా మంది ఉన్నారు. సో వెళ్ళిపోతా, ఇంకా నేను చెప్పిన కదా వర్క్ ఉందని. శ్రీనివాస కళ్యాణం దగ్గర ఉన్న అప్డేట్ మళ్ళీ ఒకసారి చూపిస్తా. అండ్ అట్లనే ఇంకా ఏం వర్క్ ఉందో చూపిస్తా. సో ఇక్కడ కూడా ఈడొచ్చు రాహుకేతుకి మొత్తం వైట్ పెయింట్ వేసేసినారు. ఇంకా వేరే కలర్ వేయడానికి క్లీన్ చేస్తున్నారు. లైక్ డస్ట్ పడుతుంది కదా, మళ్ళీ డస్ట్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది మనకి, అందుకనే క్లీన్ చేస్తున్నారు. వైట్ పెయింట్ వేసినాక కూడా చాలా వరకు డస్ట్ అయితే పడింది. అండ్ అట్లనే చిన్న చిట్టెలకని చూపించాలని అనుకుంటున్నా. సో ఇది కూడా చూసేయండి, క్యూట్గా ఉంది కదా చిన్న చిట్టెలక.
ఇంకొంచెం పెద్ద చేస్తే బాగుండు చిట్టెలకని. సో స్వామివారి పాదాలు చాలా బాగున్నాయి, నాకు నచ్చినాయి. అండ్ అట్లనే అయోధ్య శ్రీరాముడికి కూడా వైట్ కలర్ పెయింట్ వేసేసినారు జస్ట్ విగ్రహానికి. బ్యాక్ సైడ్ ఉన్న మకర తోరణంకి వెళ్ళే ఇవాళ అప్డేట్ అయితే ఇదే. మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు వేసినారు అనమాట. సో బాగానే వేసారు. ఇంకా బ్యాక్ సైడ్లో వేయాలి తోరణంకి, బాటమ్ వేయాలి, కింద బేస్ ఉంటుంది కదా ఆ బేస్కి వేయాలన్నమాట. అండ్ ఇక్కడైతే మీకు ఆల్రెడీ చూసిందే బ్యాక్ సైడ్లో దేవుళ్ళు అని చెప్పినా కదా. సో కళ్యాణం అంటే చాలామంది ఉంటారు అని అన్నా కదా. సో చూసుకుంటే సరస్వతీదేవి, లక్ష్మీదేవి అండ్ ఇంకొక దేవత ఉందన్నమాట బ్యాక్ సైడ్లో. ఇంకా ఇక్కడ సైడ్ లైక్ నేను చూపించింది ఇప్పుడు మీకు ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే శ్రీనివాస కళ్యాణంకి రైట్ సైడ్ ఉన్న వాల్. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇంకొక అమ్మవారు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి 3 విగ్రహాలు మీకు తెలుసు, సముద్రుడు, అట్లనే శ్రీనివాసుడు అండ్ అమ్మవారు. సముద్రుడికి పెయింట్ వేస్తున్నారు చూడండి. అండ్ ఇక్కడ సైడ్ చూసుకుంటే లెఫ్ట్ సైడ్ వాల్, అంటే రైట్ సైడ్ మండపంలో లెఫ్ట్ సైడ్ వాల్ అనమాట. ఇక్కడ చూసుకుంటే బ్రహ్మదేవుడు, శివుడు అండ్ అట్లా నారాయణుడు. ఇట్లా బ్యాక్ సైడ్లో కూడా ఇంకొక అమ్మవారు అయితే ఉన్నది, అవుపడుతుంది కదా. అండ్ ఇదే అబ్బా ఇప్పుడు జరిగే అప్డేట్, ఇప్పుడు జరిగే వరకు. సో అందరికీ బాయ్ బాయ్, అందరికీ జై గణేష, జై బలో గణేష్ మహారాజ్కి జై. సప్తముఖ మహాశక్తి గణపతి మహారాజ్కి జై.